ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు. రామతత్వాన్ని అవలంబించుకుందాం, నిత్యము రామనామాన్ని జంపింపజేసుకుందాం, స్వామివారి ఆశీస్సులు పొందుదాం. 500 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం. తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం. జాతకంలో ఉండబడిన గ్రహదోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం. 16/6/2024 నుండి 30/6/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/6 నుండి 30/6/24 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షత్రకారకుడు, వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి, బుధుడు స్వక్షత్రకారకుడు, కన్య రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో, బుధ భగవానుడు స్వక్షేత్రంలో, శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము, 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకమని చెప్పి గమనించాలి. అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన, బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వృషభ రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏదన్నా తెలిస్తేనే ఆ పని చేయడం, తెలియకపోతే తెలుసుకొని నేర్చుకొని ఆచరించి సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. లేకపోతే మౌనంగా ఉండడం వల్ల సమయం, ధనం వృధా అవ్వకుండా స్థిర చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి. ధన, వాక్కు, కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలోనే బుధుడు స్వక్షేత్రకంగా కలిసి ఉండడం వలన అద్భుతమైన ధనయోగము, భూములు, గృహాలు, క్రయ విక్రయాలు, బ్యాంక్ లోన్స్, ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ, ఉద్యోగాలు కానీ, పత్రాలు కానీ, పర్మిషన్స్ కానీ పొందడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన నూతనమైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్య మరకతాభరణాలు, విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక నెరవేరబోతుంది. కనుక వృషభ రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం కారణం వల్ల అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన
చదువులు, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబము, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలో ఆనందంగా గడపడంలో విజయం మీ సొంతం కాబోతుంది. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ప్రమోషన్స్, విదేశాలకు పెట్టుబడులు, ఆకర్షణీయమైనటువంటి జీవితం మీ సొంతం కాబోతుంది. లాభస్థానంలో రాహు, అన్నింటా విజయం మీ సొంతం. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రులు పొంచి ఉండినను మీ యొక్క ఓర్పు, మీ యొక్క పట్టుదల, మీ యొక్క సహనం వలన మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో కుజ భగవానుడు స్వక్షేత్రకారకంగా ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, గొడవలకు దూరంగా ఉండడం, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత వలన ప్రశాంత జీవితాన్ని పొందుతూ అనారోగ్యాన్ని దూరం చేసుకొని శత్రు విమోచనాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే అనేక రకాలుగా మానసికంగా శారీరక ఇబ్బందులు, అంగవైకల్యాలు, కారాగారము, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి హోటల్ వ్యాపారాలు, రాజకీయాలు, సాఫ్ట్వేరు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా పరచుకోండి, జీవితాన్ని సువర్ణమయం చేసుకోండి.